అందరికీ నమస్కారం. చేమకుర్తి పిఎస్ పరిధిలో, చేమకుర్తి మండల పరిధిలో బండ్లమూడిలో జరిగినటువంటి అక్కడ వ్యక్తుల మధ్య గొడవలు జరిగింది. దీనికి సంబంధించి కూడా మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వార్తలు గనక ప్రచారం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నిన్న ప్రకాశం జిల్లా పోలీసులు కూడా దానికి సంబంధించి వివరణ ఇవ్వడం జరిగింది. చేమకుర్తి మండలం బండ్లమూడి గ్రామానికి చెందిన మాదిగలు కొంతమంది దాడిలో గాయపడగా తీవ్రమైన గాయాలతో ఒంగోలు రిమ్స్లో చికిత్స పొందుతూ ఉన్నారు. వారిని ఒంగోలు వైసీపీ సమన్వయకర్త చుండూరు రవిబాబు, సంతనూతలపాడు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మేరుగు నాగార్జున, ఒంగోలు పార్లమెంటు పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, బొట్ల రామారావు, రమణారెడ్డి, ఎంపీపీ ఎద్దనపూడి శ్రీనివాసరావు తదితరులు పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా పోలీసుల తీరు, ప్రభుత్వంపై వైసీపీ నాయకులు ఘాటైన విమర్శలు చేశారు. సో ఈ బళ్ళమూడి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులకు ఇబ్బంది జరిగిందని ఎంఆర్పిఎస్ నాయకులందరూ కూడా జిల్లా కలెక్టర్ను కలిసి, కృష్ణమాదిగ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో వారందరూ కూడా ప్రకాశం జిల్లా కలెక్టర్ను కలిసి ఆ మాదిగ పల్లెను సందర్శించాలని కూడా ప్రకాశం జిల్లా కలెక్టర్కు వారంతా కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. కలెక్టర్ కూడా ప్రకాశం జిల్లా ఎస్పీ తోటి బళ్ళమూడి గ్రామాన్ని సందర్శించి అక్కడ జరిగినటువంటి వాస్తవ పరిస్థితులు, అదేవిధంగా బాధితులకు అండగా ఉండేటువంటి కార్యక్రమాలు కూడా చేపడతానని జిల్లా కలెక్టర్ గారు కూడా వారందరికీ భరోసా కల్పించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా కొంతమంది గతంలో కందుకూరు కాన్స్టిట్యున్సీలో అక్కడ జరిగినటువంటి ఇబ్బందికర పరిస్థితులు, అక్కడ జరిగినటువంటి దానికి ప్రభుత్వం శరవేగంగా స్పందించి అక్కడ బాధితులకు దాదాపుగా అతి తక్కువ టైంలోనే వారందరూ కూడా ఎక్స్గ్రేషియా ఇవ్వటం జరిగింది. బాధింపబడిన వారికి కూడా ప్రభుత్వం అండగా నిలవటం జరిగింది. హోంమంత్రి కూడా సందర్శించడం జరిగింది అని అక్కడ ఉన్నటువంటి దళిత ఉద్యమ నేతలు కూడా కొంతమంది ఆరోపిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కూడా హోంమంత్రి స్పందించి బళ్ళమూడి గ్రామాన్ని కూడా సందర్శించి అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ తోటి కూడా మాట్లాడి బళ్ళమూడి గ్రామంలో వాస్తవ పరిస్థితులు ఏం జరిగినాయో ప్రజలకు అర్థమయ్యేలా, అక్కడ మెయిన్ కూడా ఎఫెక్టెడ్ అయ్యున్నటువంటి బాధింపబడిన వారు ఒక ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టి వారికి అండగా ఉండాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. సో ఒక పోలీసు వ్యవస్థ, నిర్దిష్టమైనటువంటి పోలీసు వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా అధికారులు అటు ప్రజాప్రతినిధులు వచ్చి వారి పక్షాన నిలబడి వారికి న్యాయం చేయాలని దళిత సంఘాల నేతలైతే గగ్గోలు పెడతా ఉన్నారు. బళ్ళమూడి గ్రామంలో జరిగినటువంటి ఆ గొడవకు సంబంధించి బాధింపబడిన వారు రిమ్స్లో చికిత్స పొందుతున్న సందర్భంగా కూడా అటు వైసీపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు వారందరూ కూడా వచ్చి వారిని పరామర్శించడం జరిగింది. వారికి అండగా ఉంటామని కూడా తెలియజేయటం జరిగింది. వ్యక్తుల మధ్య కానీ కులాల మధ్య కానీ ఘర్షణలు కూడా అది మంచి పరిణామం కాదని కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా తెలియజేస్తా ఉన్నారు. చిన్న చిన్న విషయాలకు టెంప్ట్ అయ్యి ఆవేశాలకు పోయి, ఆగ్రహవేశాలకు పోయి అక్కడ జరిగినటువంటి పరిస్థితులను కూడా వక్రీకరిస్తూ కొన్ని మీడియాలు, కొన్ని సోషల్ మీడియాలు, కొంతమంది యూట్యూబర్స్ కూడా వ్యూసే లక్ష్యంగా పెట్టుకొని అక్కడ ఒకటి జరిగితే వాస్తవ పరిస్థితులకు వెళ్లకుండా వారికి తోచినటువంటి హెడ్డింగ్లు పెట్టు గందరగోళాలు సృష్టించొద్దు, ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వద్దని ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కూడా హెచ్చరికలు జారీ చేస్తా ఉంది. ఒక సీనియర్ జర్నలిస్ట్ గా కూడా ఎవరు కూడా బళ్ళమూడి ఘటనకు సంబంధించి అటు పోలీసులు చెప్పేది, అదేవిధంగా ఉద్యమకారులు చెప్పేది, రాజకీయవేత్తలు చెప్పేది కూడా పరిగణలోకి తీసుకొని అక్కడ శాంతి భద్రతలు పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. వారికి ఉన్నటువంటి ప్రసార మాధ్యమాలు, న్యూస్ ఛానళ్ళు కానీ పేపర్స్ కానీ వాటి ద్వారా కూడా అక్కడ మళ్ళీ సాధారణ పరిస్థితులు బళ్ళమూడి గ్రామంలో వచ్చేందుకు కృషి చేయాలని తెలియజేసుకుంటా ఉన్నాం.